ఉన్నప్పుడు కొత్తపల్లి రవి గారిని ఒకే ఒక రిక్వెస్ట్ చేశాను, పక్క పిలిచి, సరే ఎంజీఎఫ్ ఏంటి అప్పట్లో 3000, ఈ 3000 ఏంటి అసలు ఏంటండి, డబ్బు ఏంటి అని అడిగాను నేను. మా క్యాజువల్ నేను మీతో చెప్పినట్టు చెప్పి ఇంకొక విషయం అండి, ఎల్కే అద్వానీ గారు లయన్స్లో ప్రెసిడెంట్ చేశారు, కొణిజేటి రోసయ్య గారు లయన్స్లో ప్రెసిడెంట్ చేశారు, మహామేధావులు అందరూ కూడా లయన్స్లో ప్రెసిడెంట్ చేసిన వాళ్ళే. అద్వానీ గారు అయితే ఈవెన్ నౌ ఈజ్ ఏ లయన్స్ క్లబ్ మెంబర్ ఇన్ ముంబై. కొణిజేటి రోసయ్య గారు మన జనాలు లయన్స్ క్లబ్లో పోయే వరకు కూడా ఆయన లయన్స్ క్లబ్ మెంబరే. సీఎం చేసిన లయన్స్ క్లబ్ వదులుకోలే. గద్దె రామ్మోహన్ లయన్స్ క్లబ్ని మనం చిన్న చూపుగా వద్దు, మనం సేవా దృక్పథంతో బ్రాడ్గా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. అలాగే మనకు యూఎస్ఏ వెళ్ళాలనుకోండి, 2 లయన్స్ క్లబ్ ద్వారా వెళ్తే కొన్ని ఇబ్బందులు కూడా ఉండవు. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, ఒక అప్లికేషన్ ఉంటుంది, అందులో మా అమ్మాయి ఈ పర్పస్ మీద వెళ్తుంది, మా అమ్మాయి ఈ లైన్ మెంబరు, నేను కూడా ఈ లైన్ మెంబర్ అని చెప్పుకోవటానిలో చాలా ప్రౌడ్గా ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా ప్రౌడ్గా ఉంటారు. ఇంటర్నేషనల్ ఆఫీస్ యూఎస్ఏలో ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. లయన్స్లో ప్రారంభించిందే అమెరికాలో మెల్విన్ జోన్స్కి. మా జనవరి 30th బర్త్డే సెలబ్రేషన్ చేసే ఉంటారు. 1917 కదండి, అది కాదు లయన్స్లో పెట్టింది 1915 or 15 అనుకుంటున్నాను నేను, పెట్టారనమాట. దాని చేత సెంట్రల్ ఆఫీస్ అక్కడ ఉంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో